నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. పోలీసులకు చిక్కిన మావోయిస్టుల కదలికలు. సుక్మా జిల్లా పాలోడి అటవీ ప్రాంతంలో వాగు దాటుతున్న మావోయిస్టులను గుర్తించిన డ్రోన్ కెమెరా. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి. నిందితులపై కఠిన చర్యలకు జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్. చిన్న జిఆర్ స్వామిని పరామర్శించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. మై హోమ్ అధినేత జూపల్లి కృష్ణారావుతో కలిసి ముచ్చింతల ఆశ్రమానికి వచ్చిన టీటీడీ చైర్మన్. హైదరాబాద్ శివార్లోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. భార్య సోదరితో వివాహేతర సంబంధమే హత్యకు కారణమన్న పోలీసులు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో రాత్రి కురిసిన వర్షానికి రాకపోకలకు అంతరాయం. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, పోలీసుల డ్రోన్ కెమెరాకు మావోయిస్టుల గుంపు చిక్కింది. సుక్మా జిల్లా పాలోడి అటవీ ప్రాంతంలో వాగు దాటుతున్న మావోయిస్టులను పోలీస్ శాఖ డ్రోన్ కెమెరాలు ఫోటోలు తీశాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ బలగాలు అప్రమత్తమయ్యాయి. కాగా నెల రోజులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం మావోయిస్టుల కదలికలతో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. వారం రోజులుగా ఈ టెన్షన్ మరింత పెరిగింది. తెలంగాణ డీజీపీ ఆదిలాబాద్ అడవుల్లో ఉండి మరీ మానిటరింగ్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులపై కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. మొత్తం అడవులను జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల కదలికలు తెలుసుకునేందుకు గాను అత్యాధునిక టెక్నాలజీని కూడా పోలీసులు వినియోగిస్తున్నారు. అయితే సుకుమా జిల్లా చిట్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. నదిని దాటుతున్న విజువల్స్ను చిత్రీకరించారు. Rajesh Salman Yero sir. Okay sir, okay. ఇక సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని చాడ వెంకటరెడ్డి కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం మక్తూమ్ భవన్లో రాష్ట్ర పార్టీ కారు ఇన్నోవా దానిపైన 6:40 ఇద్దరు మరి ముస్కరులు బండి మీద వచ్చి అకస్మాత్తుగా లోపలికి వచ్చి కర్రతోటి దుడ్డు కర్రతోటి దాడి చేసి ముందరద్దాలు పక్కద్దాలు పట్టుకుంటారు. ఇది పూర్తిగా మత ముస్కరులకు సంబంధించిన పని. పూర్తిగా ఇది సంఘ పరివార్ శక్తులు, ఒక విద్రోహ శక్తులు చేస్తున్న పని. దీన్ని తీవ్రంగా మరి మేము ఖండిస్తున్నాం. ఇలాంటి వాటి ద్వారా మీరు ఏం సాధ్యం ఇది ఎన్నడూ కూడా. ఇప్పుడు ఈ చరిత్రలో దాదాపుగా స్వాతంత్రం వచ్చిన 74 ఏళ్ళ చరిత్రలో మక్తుము అని అంటే ఇక్కడ ఒక రకంగా ఇది ప్రజల ఆఫీసు, తర్వాత ఇది ప్రజల కొరకు పోరాడే ఆఫీసు. దీన్ని అసలు ఈ ఆఫీసులకు వచ్చిన ధైర్యమే ఎవరికి లేకుండే. ఇది పూర్తిగా దీనిపైన పోలీసులు సీరియస్ చర్య చేపట్టాలి. ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. రోజు స్పందమని సెంటర్ ఆఫ్ ది పీపుల్ యాక్టివిటీ అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా, తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా చురుకైన పాత్ర అయితే సిపిఐ. ఇట్లాంటి దాడులు
ఈ మత ప్రేరేపిత శక్తులు తప్ప ఇంకొకటి చేస్తానని అనుకోవడం లేదు. ఆయన లోతైన పరిశీలన చేయాలి. ఇది తేలిగ్గా తీసుకోకుండా లోతైన పరిశీలన చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది రాజకీయ దురుద్దేశంతో రాజకీయ కక్షతో చేసేటువంటి దాడి తప్ప ఈ కాగితానికి దాడి మాత్రం కాదని మా అభిప్రాయం. ఇప్పుడు మాకేం వ్యక్తిగత తగాదాలు లేవుతూ లేవు. మా రాష్ట్ర పార్టీ నాయకులతో కానీ బయట వాళ్ళతో కానీ వ్యక్తిగత తగాదాలు లేవు. ఏదో రాజకీయ పరంగా మేము యాక్టివ్గా ఉన్నాము. అక్కడ సెంట్రల్ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా యాక్టివ్గా ఉన్నాము. అట్లాంటప్పుడు వాళ్ళ వైపు నుంచే రావాలి. చిన్న జిఆర్ స్వామి తల్లి మంగతియారు అనారోగ్యంతో మృతి చెందారన్న వార్త తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముచ్చింతలలో గల ఆశ్రమంలో జిఆర్ స్వామిని పరామర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెంట మైహోం అధినేత జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. సత్యచంద్ర వచ్చి చంద్రబాబు నాయుడు కోపడ్డారని ఈయన వయసు సత్యచంద్ర చెప్తే అయ్యో ఏం మీరు అట్లా అనకంటే సోమవారం ఎలక్షన్ ముందరనే కోపడ్డారు. ఇక భార్య సోదరుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుణ్ణి ఆమె కుటుంబ సభ్యులు కాళ్ళు చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. హైదరాబాద్ శివార్లోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ముసిరాబాద్కు చెందిన కార్ డ్రైవర్ సయ్యద్ మునావర్ కాద్రి చంద్రాయనిగుట్ట డివిజన్ మాసిద్ బాబానగర్ ప్రాంతానికి చెందిన యువతిని 5 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 ఏళ్ల పాప 24 రోజుల చిన్నారున్నారు. అయితే సయ్యద్ తన భార్య సోదరుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య అతడి కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. అయినప్పటికీ కూడా తీరు మార్చుకొని సయ్యద్ 2 నెలల క్రితం భార్య సోదరుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ తన సంబంధాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దీంతో మాట్లాడుకుందాం రమ్మంటూ యువతి తండ్రి తమ్ముడు అతన్ని ఇంటికి పిలిచారు. కాద్రికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరగడంతో యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. కాద్రిని పట్టుకొని కాళ్ళు చేతులను కట్టేశారు. అనంతరం నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి మాంసం కోసే కత్తితో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని అన్నారం గ్రామానికి చెందిన పూజ, అదే గ్రామానికి చెందిన గోపాల్ అనే ఇద్దరు గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. యువతికి కుటుంబ సభ్యులు మరొకరితో పెళ్లి చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తుండగా విషయం తెలుసుకున్న గోపాల్ మే 20వ తేదీన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని షాద్నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు మేజర్లు కావడంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో తెలియదు కానీ భర్త భార్యను వద్దని అనడంతో తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది భార్య. తనను ప్రేమించాలని చెప్పి పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను వద్దంటున్నాడని, తనకు తన భర్త కావాలంటూ తనకు న్యాయం చేయాలంటూ తన భర్త ఇంటి ముందు ధర్నా నిర్వహించినట్టు చెప్పారు. జనగామ జిల్లా దేవరుప్పల మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి వాగులు వంకులు పొంగుతున్నాయి. మండల వ్యాప్తంగా తీవ్ర పంట నష్టపోయారన్నారు రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. పత్తి, వరి పంట పొలాలు నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
నేను తీగల లక్ష్మయ్య గొల్లపల్లి. నిన్న శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నా పత్తి చేను పూర్తిగా నీట మునిగి కొట్టుకుపోయింది. 4 ఎకరాల భూమి, ఎకరానికి 30,000 చొప్పున 1,20,000 పెట్టుబడి పెట్టాను. దయచేసి ప్రభుత్వాధికారులు నాకు పంట నష్టం పరిహారం ఇప్పించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల ద్వారానే కార్పొరేట్గా గెలిచామని, ఎవరి దయాదాక్షిణ్యాలపై గెలవలేదని వరంగల్ కార్పొరేటర్లు మాజీ మంత్రి కొండా సురేఖపై మండిపడ్డారు. తెరాస నాయకులపై ఆమె చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, తెరాస నాయకులను విమర్శించే నైతిక హక్కు కొండా సురేఖకు లేదన్నారు. ఈ మాట నిర్బంధించుకుంటున్నాం. ఇలాంటి వాక్యాలు ఇంకోసారి రావద్దు. కార్పొరేటర్లు ప్రతి కాలు మొక్కుతున్నామని నువ్వు కాళ్ళు ఎందుకు మొక్కుతున్నావు? అసలు కాళ్ళు మొక్కి ఆమె కాళ్ళు మొక్కి మమ్మల్ని గెలిపేది. కేసీఆర్ గారు ఎంతో ప్రవేశపెట్టి ఆ నిధుల కోసం ముందు కూడా టీఆర్ఎస్ఏ ముందుకు నడుస్తుందని కోరుకుంటూ ఏ కార్పొరేటర్ కానీ కాంగ్రెస్కు వెళ్తారని ఆమె అపవాదం ఉన్నది. కానీ అది తప్పు. మేము టీఆర్ఎస్లో ఉండి ఇంకా మా నరేంద్ర అన్నను ముందుకు నడిపించుకుంటూ ఆయన ఆధ్వర్యంలో మేము ముందుకు నడుస్తామని. జై కేసీఆర్, జై తెలంగాణ, జై నరేంద్ర. చేయడము కాళ్ళు మొక్కుతే అని కాదు, వారు ఫస్ట్ వారిని మేము గెలిపించినాము. మేము తిరిగి ఉద్యమ పార్టీలో ఉన్నోళ్ళము. మమ్మలను కాళ్ళు మొక్కి అని పదే గౌరవ కార్పొరేటర్లను కించపరిచే విధంగా ఒక సాటి మహిళలను ఒక 10 మందిని తూర్పులో ఉన్నాము. ఈ సాటి మహిళలని చూడకుండా పదే కుక్కలు అనడము, కాళ్ళు మొక్కిళ్ళు అనడము. మా కారు గుర్తు పైన మా కేటీఆర్ గారి సహాయంతో వాళ్ళ గుర్తు పైన మేము గెలిచాం. కానీ గతంలో చేసినటువంటి గుండాయిజం, రౌడీయిజం కానీ వరంగల్ తూర్పులో మరోసారి చేస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరని చెప్పేసి కూడా గౌరవం ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము గతంలో ఉద్యమాలలో ఎన్నో తన్నులు తిని జైలుకి వెళ్ళి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని బంగారు తెలంగాణగా వైపు చూడడం కోసం బంగారు తెలంగాణ ధ్యేయంగా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు అనేక రకాలైన ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టారో ఆ ప్రభుత్వ పథకాలు మమ్మల్ని గెలిపించాయి. కేసీఆర్ గారు మార్పు మమ్మల్ని గెలిపించిందని చెప్పేసి అని కూడా తెలియజేస్తాము. ఏ విధంగా అయితే ఇప్పుడు వరంగల్ తూర్పులో మమ్మల్ని ప్రజలు రమ్మని పిలుస్తా ఉన్నారు, కానీ ఎలక్షన్ లేవు కదా అని మేము పోలేదు. మీరు మహాని చూడొచ్చు, ఎలక్షన్ లేవు కదా అని ప్రజల దగ్గరికి పోలేదు. అంటే మీరు ఎలక్షన్ ఉంటేనే ప్రజల దగ్గరికి వస్తారు. ఎలక్షన్ ఉంటేనే అల్లబోలి మాటలు చెప్పి ప్రజలను మాయ మాటలు చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు మీరే చెప్తా ఉన్నారు, దేవుడు మీ చేతనే చెప్పించిండు. అసలు ఎలక్షన్ లేవు కాబట్టి పోలేదు, ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి కాబట్టి మేము తిరగడానికి సిద్ధంగా ఉన్నాం, మేము తిరుగుతూ ఉన్నాం. ఇంకో మాట అంటూ ఉన్నారు, మా నుండి విడిపోయి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఖండాలు కట్టుకొని సైలెంట్గా ఉన్నారు, మేము రమ్మంటే వచ్చేస్తారండి. పిలవండి. మొన్న కానీ వరంగల్ తూర్పులో నువ్వు కాలు పెట్టగానే అర్థమైపోయింది ఇక్కడ జనం మమ్మల్ని స్వీకరించాలని. అందుకే చెప్పిన కొండా సుస్మిత పటేల్ మా వరంగల్ మేయర్ కాదు, అయితే ఎమ్మెల్యే అవుతుంది. గతంలో టీవీ ఛానల్లో అక్కడిక్కడ మీ ప్రజల చేత మీ కార్యకర్తల చేత ఆమె ఇక్కడ పోటీ చేస్తా అంటే అదే అన్నావు. దమ్ము ధైర్యం లేదు వరంగల్ తూర్పులో మీ బిడ్డను నిలబెట్టడానికి. మీకు వరంగల్ ప్రజలు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వాన్ని ఇక్కడ నన్నపల్లి నరేంద్ర నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి అందుకే మీరు అంటా ఉన్నారు మేము నేరుగా ఇక్కడ పోటీ చేస్తున్నాం, మా బిడ్డ అయితే ఎమ్మెల్యేని అవుతుంది, అది అధిష్టానం చూసుకుంటుంది. ఇవాళ ఎందుకు మీరు ఈ కల్లపల్లి మళ్ళీ వరంగల్లో తట్టుకోలేకనే మిమ్మల్ని ఇక్కడి నుంచి పారదోలిన చరిత్ర ఈ వరంగల్ తూర్పుకు ఉంది. మీరు మరోసారి మీ సొంత ప్రాంతాలనే గెలవలేక కొండా బ్రాండ్ మీద మేము ఇక్కడ అందరి కార్పొరేటర్లను గెలిపించినామనే మాట మాట్లాడుతున్నారు. అది మీకు తగదు. మీ కొండా బ్రాండ్ ఎక్కడ పోయింది? మీరు 2 సార్లు అదే మీ సొంత ప్లేసులే గెలవలేని మీరు మా వరంగల్ తూర్పుకు మేమందరము ఈ రాజకీయ భిక్ష కేసీఆర్ గారు పెట్టిళ్ళు. ఆ రాజకీయ భిక్ష పెట్టిన తర్వాత మేము ఉద్యమకారులుగా దాదాపు ఒక 20-25 రోజులు కష్టపడి మేము గెలిపించినాం. మమ్మల్ని మీరు గెలిపించడం కాదు, మేము మిమ్మల్ని గెలిపించడం జరిగింది. మరి మీ ప్రవర్తన, మీ అరాచకాలు, మీ రాజకీయ బెదిరింపులతోనే ఇక్కడ ప్రజలు విసిగి చెందితే మరి ఇక్కడ నిలబడకుండా పారిపోయి మీ సొంత ప్లేస్లో కూడా గెలవలేని మీరు కొండా బ్రాండ్ అనే విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు. అది మీరు ఒకసారి సరిచూసుకోవాలి. ప్రజలు చైతన్యవంతమై ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కానీ అన్ని విధాల ప్రజలు మీ దారి తెలియపడుతూ మేమందరం కూడా కేసీఆర్ కారు గుర్తు మీద కేసీఆర్ చేసిన ప్రజా సంక్షేమ పథకాల మీద మమ్మల్ని అందరూ ఓట్ చేసి ప్రజలు గెలిపించారు. మేము ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఎమ్మెల్యే గారు మేము చేస్తున్న సేవలను కాబట్టి ఈ ఒకటే మాటలు చెప్పదలుచుకున్నాం. ఇటువంటి రెచ్చగొట్టే ఒక ప్రజాప్రతినిధులను గతం నుంచి చూస్తున్నాం. రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు, వాపసు తీసుకోవాలని మీ ద్వారా తెలియదు.
ఇక మెదక్ జిల్లాలో పాడైన రోడ్లు బాగు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లపై ఉన్న మురికి గుంటల్లో చెట్లు నాటి తమ నిరసన వ్యక్తం చేశారు. నిజాంపేట మండలంలోని కల్వకుంట గేట్ నుండి మెదక్ జిల్లా కేంద్రం వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేర రోడ్డు అధ్వానంగా మారిందని బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రోడ్డు విషయంపై ఆర్ఎన్బి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ రోడ్డు మీద ప్రతిరోజు వందల వాహనాలు వెళ్తుంటాయని, ఎంతో మంది కింద పడి తీవ్ర గాయాల పాలయ్యారన్నారు. 10 రోజుల కింద నిజాంపేట్ మండల కానిస్టేబుల్ కూడా గుంతలమయమైన రోడ్డు వల్ల తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. గర్భిణులు హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. కల్వకుంట గేట్ నుండి మెదక్ వరకు దాదాపు 40 కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది. 40 కిలోమీటర్లు ఉంటుంది మనకి. కానీ ఎక్కడ గుంతలు అక్కడే ఉంటున్నాయి. గత సంవత్సరం నుండి చూస్తూనే ఉన్నాం. కొత్త రోడ్ వేస్తామంటున్నారు కానీ కొత్త రోడ్ రావట్లేదు, గుంతలు ఊడట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఒక గర్భిణీ వెళ్తుంటే ఆమెకి ఇక్కడ ఏమవుతుందో అని భయంగా ఉంది. ఒక మహిళలు ఆపరేషన్ వెళ్తుంటే కూడా వాళ్ళ కుట్రేలు అంత దరిద్రంగా రోడ్డు తయారైంది. ఇక్కడ చాలా రోజుల నుంచి చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. చాలామంది అంగవైకల్యులు అవుతున్నారు. నిన్న ఒక వారం రోజుల కింద మన నిజాంపేట కానిస్టేబుల్ గారు కనకయ్య గారు కూడా చాలా తీవ్ర ప్రమాదాలకి గురయ్యారు. అలాగే ఈరోజు మేము రోడ్డుపై చెట్లు నాటడం జరుగుతుంది. దీనిపై మన పద్మాదేవేంద్ర రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించి రోడ్లు వేయించగలరని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చెట్లు నాటం అలా ఒకవేళ దీని సత్వర చర్యలు తీసుకోకపోతే మేము కంపల్సరీ బైక్ ర్యాలీ కానీ పాదయాత్ర కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక వరంగల్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపురేని నరేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 348 మంది లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిడ్డలను తన సొంత బిడ్డల్లా కాపాడుకుంటున్నటువంటి పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మనసా వాచా కర్మ వారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ పదాభివందనాలు చేస్తూ ఈరోజు దగ్గర 348 మందికి ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఇంత కష్టకాలంలో రాష్ట్ర రెవెన్యూలో ఎటువంటి పథకాలు ఏవి ఉన్నా కానీ మనం ప్రకటించినటువంటి పథకాలు ఎక్కడ కూడా ఆగకూడదని చెప్పి మరి ఈరోజు ఇప్పుడు పెన్షన్స్ కానీ, అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కానీ, అదేవిధంగా అభివృద్ధి పనులు కానీ ఎక్కడ కూడా ఆగడం లేదు. ఈరోజు నిజంగా కూడా అందరి కాళ్ళల్లో వాళ్ళ ఆనందం చూసి చాలా సంతోషంగా, తృప్తిగా ఉంది. ఇంత కరోనా టైంలో, ఇంత కష్టకాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్ కానీ, నాయకులు కానీ అందరం కూడా ఇంత కష్టంలో ఉన్న ప్రజలను వెన్నంటుకొని ఉండి ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది. దీనికి ఒకటే ధైర్యం మా కేసీఆర్ గారు ఉన్నారు. వారి ఆదేశాల ప్రకారం మేము ఏదైనా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల మధ్యలోనే, పుట్టుక ప్రజల మధ్యనే, చావు ప్రజల మధ్యనే ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు అంత గడుచుంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గంకు ఇంత పెద్ద ఎత్తున కూడా 348 చెక్కుల పంపిణీ దగ్గర 3,48,00,000 ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కల్వట్లపై నుండి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. వలిగొండ, లింగరాజపల్లి, వలిగొండ, సుంకిసాల, నర్సాయిగూడెం, ఆరూర్, సంగెం, బొల్లపల్లి, గోకారం, జాల్కాల్వ, వెల్వర్తి, ఆరూర్, నర్సాయిగూడెం, లోతుకుంట గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక జనగామ జిల్లా పాలకుర్తి మండలం మైలారం గ్రామంలో నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెరాస నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన హమీద్ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించడంతో గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సమరాలు జరుపుకున్నారు. రానున్న రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకొని ప్రజలకు సేవ చేయాలని, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. ఈరోజు గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎండి మహమ్మద్ హమీద్ గారిని నియమించినట్టు డిసిసి ప్రెసిడెంట్ వెల్లడించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ర్యాలీ చేసి పటాకులు కాల్వడం జరిగింది. అలాగే వారు ముందు రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించి గంభీరావుపేట మండల ప్రజలకు సేవ చేయాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతిని ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించడానికి హమీద్ గారి ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమందరము పనిచేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు పనిచేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు వారు మండల అధ్యక్షుడిగా బాధ్యత తీసుకోవడానికి మేమంతా సంతోషిస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మండలంలో బలోపేతం చేస్తూ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతిని పెంచుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఈ ముఖంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అధ్యక్షులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గంభీరావుపేట కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షునిగా ఎండి హమీద్ను ఎన్నుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక యువకుడు 30 సంవత్సరాలనే ఏ పార్టీ కూడా ఒక యువతకు అప్పయ్యలేదు. కాబట్టి యువతపై నమ్మకం ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హమీద్కు ఇలా మండలాధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిరంకుశ పాలనకు తను ప్రజలకు తీసుకెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేసి తను కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తాడు. కాబట్టి మేమంతా తనకు అండదండగా వివిధ గ్రామాల నుంచి ఎల్లప్పుడూ ఉంటాం. కాబట్టి తనకు మేము ఎప్పుడు సహకరిస్తాము. అందుకే ఈరోజు గంభీరావుపేట మండలంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఎండి హమీద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. कांग्रेस पार्टी मंडल प्रेसिडेंट बनाया गया है हमीदुद्दीन को और कांग्रेस पार्टी को शुक्रिया अदा करता हूँ. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చౌటపల్లి గ్రామ సమీపంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని బలంగా ఢీకొట్టడంతో అక్కడే మృతి చెందారు. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసులకు చిక్కిన మావోయిస్టుల కదలికలు. సుక్మా జిల్లా పాలోడి అటవీ ప్రాంతంలో వాగు దాటుతున్న మావోయిస్టులను గుర్తించిన డ్రోన్ కెమెరా. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి. నిందితులపై కఠిన చర్యలకు జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్. చిన్న జిఆర్ స్వామిని పరామర్శించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. మై హోమ్ అధినేత జూపల్లి కృష్ణారావుతో కలిసి ముచ్చింతల ఆశ్రమానికి వచ్చిన టీటీడీ చైర్మన్. హైదరాబాద్ శివార్లోని కంచన్బాగు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. భార్య సోదరుతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమన్న పోలీసులు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో రాత్రి కురిసిన వర్షానికి రాకపోకలకు అంతరాయం. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.